సిద్ధాంతి గారు, మరి మేషరాశి వారికి ఈ సంవత్సరం ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతోంది అంటారు? అంటే దుర్ముఖినామ సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ ఇటు హేమలబ్బి నామ సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు. ఎన్నో ఆశలతో ఉంటారు. మరి ఈ సంవత్సరం వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటారు? మేషరాశి అనగానే ప్రధానంగా మనకు కనబడేది ఏంటంటే 8 ఆదాయము 14 ఖర్చు కనబడుతుంటుంది. ఆదాయం కంటే ఖర్చు చాలా ఎక్కువగా ఉందని మాత్రం ఆందోళన వద్దు. రాజ్యపూజ్యం 4 అయితే అవమానం 3, బ్రహ్మాండం అండి అని మెచ్చుకునే వారి సంఖ్య 4, సాదాసీదాగా కొట్టిపారేసే వారి సంఖ్య 3. ఏదో అంటుంటారు, ఇటు వింటము అటు వదిలేయటం, దాని గురించి ఆలోచన వద్దు. అయితే ఆలోచన ఏంటి? 8 ఆదాయము 14 ఖర్చు ఉందంటే మరి 6 భాగాలు ఖర్చు. దేనికోసం ఖర్చు? అనవసరమైన ఖర్చా, అవసరమైన ఖర్చా? అది తెలుసుకోవాలి ముందు. ఈ మేషరాశి వారికి అక్టోబర్ 27వ తేదీ నుంచి అష్టమ శని వెళ్ళిపోతున్నది. అష్టమ శని వెళ్ళిపోతూ ఆకుపచ్చ ఇంకుతో బాండ్ పేపర్ మీద రాసేసి చక్కగా వెళ్ళిపోతుంది. మంచి అనుకూల పరిస్థితులన్నీ కూడా ఇవ్వాలి. దాదాపుగా 2014వ సంవత్సరం నవంబర్ నెల 3వ తేదీ నుంచి అష్టమ శని పట్టి పీడిస్తుంది మీరు అనుకుంటున్నారు. అష్టమ శని పట్టబట్టే ఆ మాత్రమే ఉండగలుగుతున్నారు నేనంటాను. ఇది వాస్తవం. అయితే ప్రధానంగా మనకు మేషరాశి వారికి కొన్ని తేదీలు చెప్తాను. ఏప్రిల్ 11వ తేదీ దగ్గర నుంచి జూన్ 21వ తేదీ మధ్యకాలంలో సోదరులతో మాట్లాడే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అలాగే ఎవరికైనా డబ్బు ఇవ్వాల్సి ఉన్నా లేక డబ్బు తీసుకున్న అలాంటి అంశాల్లో జాగ్రత్తలు తీసుకోండి. మీకు తెలియనటువంటి రుగ్మత మీ కడుపులో ఉంటుంది. మీరు దాన్ని ఖాతరు చేయకుండా ఎక్కడెక్కడో తిరుగుతారు. చివరికి అది ఏదో ఒక రోజు వైద్యుడి దగ్గర తీసుకుపోతే ఆయన ఇంతప్పుడు చిట్టా రాస్తాడు. మరి ముందే జాగ్రత్త పడితే ఖర్చు ఉండదు కదా. కనుక ఈ ఖర్చు ఎక్కడి నుంచి అంటే అమ్మాయి వివాహం కావచ్చు, అబ్బాయి చదువులు కావచ్చు, గృహ నిర్మాణానికి కావచ్చు, వాహనం కొనుగోలు కావచ్చు. ఎందుకు అవసరమైన ఖర్చు అని మీరు ఎందుకు అనుకోకూడదు? కనుక ఏప్రిల్ 11 నుంచి జూన్ 21వ తేదీ మధ్యకాలంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. తిరిగి సెప్టెంబర్ నెలలో ఒక గ్రహమాలిక యోగం రాబోతుంది. 27, 28, 29 గ్రహమాలిక యోగం వస్తుంది. అంటే కరెక్ట్గా సరస్వతీ పూజ మూలా నక్షత్రం రోజున ఆ గ్రహమాలిక యోగం ప్రారంభమవుతుంది. కనుక ఈ మేషరాశి జాతకులు ఆగస్టు 28వ తేదీ నుంచి అక్టోబర్ 13వ తేదీ మధ్యకాలంలో వారి సంతాన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ చూపండి. ఆ ఒక్క జాగ్రత్త తీసుకోండి. అలాంటి జాగ్రత్త తీసుకున్నారనుకోండి, మీరు అధిక ఖర్చులో ఉండరు, సానుకూలంగానే ముందుకు వెళ్తారు, అవకాశాలు దగ్గరకు వస్తాయి. కనుక ఏప్రిల్ 10వ తేదీ రాత్రికి ఖగోళంలో కనబడే, ఆకాశంలో కనబడే గురుచంద్రుని చక్కగా భక్తితో విశ్వాసంతో నమస్కారం చేసుకోండి. ఏం పరిహారం అనేటువంటిది నేను చివరిలో చెప్తాను. అలాగే సెప్టెంబర్ 27, 28, 29 3 రోజుల్లో గ్రహమాలిక యోగం ఉంది కనుక ఆ 3 రోజుల్లో ఏం చేయాలనేది కూడా చివరిలో చెప్తాను. అయితే ఈ సంవత్సరం అంతా మేషరాశి వారు అవకాశం ఉన్నంత మేరకు ప్రతి మంగళవారం కూడా సూర్యనారాయణకి నమస్కారాలు చేసుకుంటూ ఆదిత్య హృదయం చదువుకోవడం ప్రయత్నం చేయండి. 8 ఆదాయం 14 ఖర్చు అన్నారు కదా, ఆ 6 అనుకూలమైన ఖర్చు ఉండి బెటర్మెంట్ రిజల్ట్స్తో ముందుకు పోయే అవకాశాలు వస్తాయి. ఎక్కడా దిగులు చెందాల్సిన అవసరం లేదు. ధైర్యంగా ఉండండి. అప్పులు తీరిపోతాయి, ఆస్తులు పెరుగుతాయి, సహ ఉద్యోగులతో మంచిగా ఉంటారు. పరోక్షంగా భార్యాభర్తల మధ్య చిన్నపాటి లోపాలను అవన్నీ సమసిపోతాయి. కనుక ఏప్రిల్ 10 రాత్రి గురు చంద్రులను చూడండి. పరిహారం కోసం చివరి వరకు వెయిట్ చేయండి.